ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేర్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని సన్నిధిలో దేవాతి దేవుడే మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని సత్యములను మనకు తెలియజేస్తున్నారు. సత్యయుక్తమైన మర్మయుక్తమైన అనేక బోధనలను మనము వినుచున్న క్రమములు ఈ దినమునకై ఒక విశ్వాసి యొక్క జీవన ప్రమాణముల గురించి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి యొక్క భక్తి తత్పరతల గురించి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి యొక్క కష్టములలోను నష్టములలోను ఇబ్బందులలోను ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క విశ్వాసత, ఆయన యొక్క నీతి కాపాడుతుందని శత్రువు ద్వారా కూడా దేవాతి దేవుడు తెలియజేసిన కొన్ని సత్యాలను మన ఆత్మీయతను బలపరుచుకొని మన యొక్క విశ్వాసతను స్థిరపరచుకొని పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశింప చేసుకొని అట్టి నిత్య జీవములకు మనకు వారసులవ్వాలని దేవాతి దేవుడు ఈ దినాన మనతో కొన్ని సత్యాలను మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకున్నాం. మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి దానియేలు అనే మాట మనందరికీ తెలియనిది కాదు. ఆయన గురించి అనేకమైన సత్యాలు మనకు తెలుసు. ఆయన నిత్యుడగు తండ్రిని, సర్వశక్తి గల తండ్రిని, సృష్టికర్త అయిన తండ్రిని ఒక్కరినే ఆరాధించే భక్తి తత్పరత గల, నీతి నియమములు గల, నిబద్ధత కలిగిన, వాక్యానుసారం జీవించిన యవ్వనుడు ఆయన తన జీవితంలో దేవుని కొరకు మాత్రమే తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన యొక్క ప్రమాణం ఏదైతే ఉన్నదో దానిని నిర్వర్తించే ఏకైక వ్యక్తిగా ఉంటున్నాడు. అతనికి తోడుగా కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. అతను నివసించుతున్నటువంటి ప్రదేశము ఆయన ఆరాధించని దేవుని కలిగినటువంటి ప్రదేశము. వారు వారి దేవుని ఆరాధించే వారిగా ఉంటున్నారు. వారి దేవుని ఆరాధించని వారిని మరణమునకు గురి చేసే దేశముగా కూడా ఉంటున్నది. ఆ దేశంలో భక్తి తత్పరత కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తికి శత్రువుగా చెప్పబడుతున్నటువంటి, అన్య దేవతలను ఆరాధించినటువంటి రాజుగా చెప్పబడుతున్నటువంటి ఆ రాజు కూడా ఆ వ్యక్తి ఎడల ప్రార్థన చేసి ఆ వ్యక్తి యొక్క మరణం నుంచి విడుదల చేయాలని ఉపవాసమును ఆ దేశంలో పెట్టినటువంటి రాజుగా కూడా ఉంటున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనటానికి ఏ దేవతలను ఆరాధిస్తున్నాడో రాజు ఆ దేవతలని వదిలి ఆ దేవుడి యొక్క స్థితిని చేసినటువంటిగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 23వ వచనము పరిశుద్ధ గ్రంథం నుంచి 6వ అధ్యాయం. రాజు ఇతని గురించి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి బయటికి తీయని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి
గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అతనికి ఏ హానియు కలగలేదు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మనము ఆరాధించే దేవుని ఆరాధించేవాడు కాదు. చాలా సున్నితమైన జీవితాలు మనము నివసిస్తున్న ప్రదేశంలో మన చుట్టూ ఉన్న వారందరూ వారే. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ భక్తి తత్పరత ఎలా ఉన్నది? హౌ ఇస్ యువర్ లైఫ్ స్టైల్? పైటస్నెస్ అనగా భక్తి తత్పరత, దేవుని యందు భక్తి కలిగి ఉండుట, భయము కలిగి ఉండుట నీకొక సాధనము. దేవుడు నీవు ఏ ప్రదేశంలోకి వెళ్ళు, దేవుడు నీ శత్రువు చేత నీ పక్షంగా ఒక సాక్ష్యం ఇప్పిస్తాడు. నీవు ఏది భయపడద్దు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా కూడాను దేవుని యొక్క శక్తి ప్రభావము నీపై ఉంటుందని నీవు విశ్వసించాలి. దానియేలు వలె విశ్వసించాలి. అదే రాజు అంటున్నాడు. ఆ రాజును చూడండి. ఆ రాజు మాట్లాడిన మాట 18వ వచనములో అద్భుతమైన సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అతని రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిన. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అన్యుడైన రాజు ఉపవాసం ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అన్యుడైన రాజు యొక్క మనస్సుని దేవుడు మార్చివేశాడు. తన భక్తిని, తన దైవదిన దాసుని యొక్క విశ్వాసతను చూసి దేవుడు తన రాజుగా చెప్పబడినటువంటి రాజు, దేవుని ఆరాధింపబడినటువంటి రాజుని ఆ దేశంలో ఉపవాసం ఉండటానికి వారిని ప్రలోభపెట్టి ఆ దినమున జరుగుతున్నటువంటి నాట్యములను ఆపు చేసిన వాడిగా కూడా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనకి భయం లేదు. మన శత్రువైనటువంటి వారిని కూడా దేవుడు మార్చగల ఏకైక దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నామము అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అటువంటి శక్తివంతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ రాజు అంటున్నాడు ఆయన దేవుని యందు, అతడు తన దేవుని యందు భయభక్తులు కలవాడైనందున. ఏమంటున్నాడు? అతడు తన దేవుని యందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఈ దానియేలు ప్రార్థన, దానియేలు భక్తి తత్పరత, లేకపోతే రాజు యొక్క ఉపవాసమా ఇక్కడ జరుగుతున్నది? దేవుడు నీ శత్రువు చేత ప్రార్థన చేయించే స్థితిని ఆ ప్రాంతంలో చేయిస్తాడని నీవు భయపడవద్దని దానియేలు మనకు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మనం ఏ రీతిగా ఉంటున్నాం, మన ఆత్మీయత ఎలా ఉంటున్నది, అదే మనకు బలం, అదే మనకు శక్తి. సర్వశక్తివంతమైన దేవుడు నువ్వు ఏ ప్రాంతంలోనే ఉండు, దేవుడు నీ పక్షముగా వెచ్చము వేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి పరిస్థితిని నీ పక్షంగా మార్చే ఏకైక దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మహాదేవుని మహాకృపను బట్టి 22వ వచనాన్ని కూడా చదువుతున్నాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతనంపించి వాటి నోళ్లు మూయించెను. రాజా కాను కదా నేను. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షమున ఏమి చేస్తారని మీరు అనుకుంటున్నారేమో. నీలాంటి మానవుడే, నాలాంటి మానవుడే దానియేలు. నీలాంటి వ్యక్తే, నాలాంటి వ్యక్తే దానియేలు. ఇంకను మనకంటే హీనమైన వాడు బానిస దేశంలో. అయితే ఆయనకున్న ఆయుధం ఏంటంటే దేవుని భక్తి కలిగిన వాడు, దేవుని యందు నిబద్ధత కలవాడు, దేవుని దృష్టిలో నిర్దోషి. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నటువంటి వాడు. అది కావాలి మనకి.
నీవు ఎప్పుడైతే దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎంచబడతావో ఆయన దేవదూతల సమూహమును నీ కొరకు భూమిపై పంపించి దేవుడు శాసించగల దేవుడు ఆ యొక్క సింహములను నోరులను మోయించినని చెప్తున్నాడు దానియేలు. దేవదూతలు వచ్చి ఆ సింహాలు తన నోరును తెరచి ఆ దానియేలుని మరణానికి గురి చేయడానికి దానియేలు యొక్క శరీరంను తినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవదూతలు నోరు ముయ్యమని చెప్పినట్లుగా కూడా చూస్తున్నాం. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. సర్వ సృష్టి గల దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టిపై అధికారం గల దేవుడు, పశువులను జంతువులను పక్షులను సృష్టించిన దేవుడు, వాటిపై సర్వాధికారం గల దేవుడు తన దేవుడు పంపించి ఆ యొక్క సింహములతో మాట్లాడి ఆ సింహముల యొక్క గర్జించే స్వభావంలో వాటి యొక్క మూర్ఖ స్వభావంలో ఖండించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రదేశంలో ఎలాంటి వారైనప్పటికీ దేవుడు వారితో మాట్లాడి వారి నోరును పెట్టగల ఏకైక దేవుడు. దేవునికి స్తోత్రం. ధైర్యము కావాలి, భక్తి కావాలి, దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి. అద్భుతమైన శక్తివంతమైన కార్యములు నీ కుటుంబంలో కూడా నీ జీవితంలో కూడా చేస్తాడు. ఎవరు లేరు, నువ్వు భయపడద్దు. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నిత్యము నివసించే దేవుడు, సజీవుడైన దేవుడు, శక్తిగల దేవుడు, ఆత్మకార్యములు జరిగించే దేవుడు నీ పక్షంగా ఆకాశ మహాకాశంపై ఉన్న దేవదూతలను నీ కోసము పంపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి కృప, కృప, దానిని కృప అంటారు. కృప ఏ రీతిగా నీకు వస్తున్నది, ఏ రీతిగా నువ్వు కృపను పొందుతున్నావు, ఇంకా నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుని దృష్టిలో నీ భక్తి ఉన్నదా, నీ దృష్టిలో నీ భక్తి ఉన్నదా? ఇట్ ఈస్ అ పర్సనల్ క్వశ్చన్ దట్ హోలీ గోస్ట్ ఈస్ పుట్టింగ్ us టుడే. ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను భక్తి తత్పరత ఉన్నవాడని చాలా మంది సెల్ఫ్ తమ యొక్క నీతి గొప్పది అన్నట్లుగా ఆ పరిసయ్యులు ప్రార్థనలు చూశారు. ఆ ప్రార్థన వలె ఉంటున్నారు. ఆ రీతిగా ఉండద్దు. దేవుని దృష్టిలో నీవు నిర్దోషిగా ఉండడానికి ప్రయత్నం చేయి. నేను భక్తి తత్పరతలో ఉన్నానని నువ్వు ఊహిస్తే నీ భక్తి అంతా కూడా శూన్యమే. ఆ రీతిగా ఉండకూడదు. నీ ఎదుట ఉన్నటువంటి అన్యుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఈజ్ రైట్ అని చెప్పగలగాలి. ఆ రీతిగా రాజు చెప్తున్నాడు దానియేలు గురించి, హీఈస్ రైట్ అంటున్నాడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని దేవుడి కొరకు సిద్ధపరచబడినటువంటి భక్తి తత్పరతలు కలిగి ఉన్నప్పుడు ఏ హాని నీకు సంభవింపదని ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటలను మనం చూస్తూ వస్తున్నాం. యోహాను భక్తుడు 1వ అధ్యాయము 7వ వచనములో ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు 1వ అధ్యాయము 7వ వచనము, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్న దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రతి మనుషుని irrespective of anything else in the world, ప్రపంచంలో ఏ భేషణాలు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ఆత్మతో కూడినటువంటి వెలుగుమయమైనటువంటి శక్తివంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి నా దేవుడు నీ దేవుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చి నిన్ను వెలిగించారు, వెలిగించుచూ ఉన్నారు అనే సత్యాన్ని వెలిగినప్పుడు నీ విశ్వాసాన్ని భద్రపరచుకొని నీ జీవితాన్ని స్థిరపరచుకొని అద్భుతమైన కార్యములు నీ జీవితంలో పొందుతామని ఆత్మదేవుడు ఈ దినాన్ని నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి అద్భుతమైన దేవుని కలిగి ఉండి నీ భక్తిని ఎలాగో నువ్వు స్థిరపరచుకుంటున్నావు. కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. యెషయా భక్తుడు 43వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు 43వ అధ్యాయము 13వ వచనము 10వ వచనం, హల్లెలూయా. మీరు తెలుసుకొని
నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులను నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. దీన్ని కాగ్నిజెన్స్ గా తీసుకోండి, దీనిని కాగ్నిజెన్స్ గా తీసుకోండి, లెక్కలోనికి తీసుకోనండి. ఇక ముందు ఉండరు, ముందు లేరు, నేనే దేవుడు అని చెప్తున్న దేవుడిని ఆరాధించిన దానియేలు ఇచ్చిన సాక్ష్యం. తర్వాత నేను నేనే యెహోవాను, లేడు, నేనే ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఎఫర్మేషన్, నేనే అని చెప్పగలిగిన ధైర్యం గల దేవుడు ఆయన ఒక్కడే. ఆయననే దానియేలు ప్రార్థించాడు, మరణమునకు గురి కాలేదు. ఆయన సింహముల బోల్లో నుంచి ఆయన బయటకు, సింహముల గుహలో నుంచి బోలు కొడతాడు, సింహముల గుహలో నుంచి ఆ యొక్క సింహముల నోళ్లను మూయించినట్లుగా కూడా నీ శత్రువు ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితులే మన యొక్క జీవితాల్లో, మన సంఘంలో ఉన్న వాళ్ళ గురించి, మన సంఘంలో అనేక మందికి ఇదే పరిస్థితులు. వారికి వారుగా రక్షింపబడ్డారు, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారి పరిస్థితులు ఇళ్ల దగ్గర అదే పరిస్థితి, లేకపోతే లోకంలో అదే పరిస్థితి, వారు జీవిస్తున్న ప్రదేశాల్లో అదే పరిస్థితి. అయినప్పటికీ నీ దేవుడు నీ భక్తిని చూసి నేను శక్తివంతుడు చేస్తాడని విశ్వసించిన వాళ్ళందరి చేతులకు దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి నువ్వు ఎప్పుడైతే రక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆత్మీయతో కూడిన శక్తిని నువ్వు కలిగి ఉంటావో, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి నీవు జయించగలవాడవని ఈ రోజున దానియేలు మనకు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆయన మాట్లాడిన మాటని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మాట్లాడిన మరొక సత్యాన్ని 22లో ఆయన మాట్లాడిన మాటను చదువుకుంటూ వస్తున్నాడు. ఆయన తన దూతను అంటించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను, అంటే అవి తినటానికి మీద పడ్డాయి అని అర్థం. ఆ వాటి గుణాన్ని అవి చేయబోతుంటే ఆ క్రియారూపకం జాతకుండా ఆ దూతలు అలాగా మూయించింది. దేవుడు శాసించగల నీ శత్రువుని సైతము, నీకున్నటువంటి ఇబ్బందులను సైతము, ప్రతి దానిని కూడా శాసించగల దేవుడు నీ గురించి, నా దేవుడు, నీ దేవుడు సిలువ వారిపై తన రక్తమును ప్రోక్షించి నిన్ను శుద్ధీకరించి పవిత్రపరచుకుని ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడని కూడా నీవు విశ్వసించాలి. అట్టి విశ్వాసము నీలో లేని యెడల కార్యాలు నువ్వు చూడలేవు, అద్భుతాలు నీవు చూడలేవు, అద్భుతమైన కార్యములు నువ్వు చూడలేవు, శక్తివంతమైన దేవుని మహోన్నతమైన మహాకృపను నువ్వు పొందుతావు. దేవుని యందు అత్యంతమైనటువంటి పరిశుద్ధతతో జీవిస్తున్న సమయంలో నా సాక్ష్యం నీకు చెప్తున్నాను, నా సాక్ష్యం నీకు చెప్తున్నాను. దేవుడు మన పక్షంలో ఎలా ఉంటాడు అనే దానికి నేను చెప్తున్నాను మీతో. నేను కడపలో సూపరింటెండెంట్ గా చేసిన జిల్లా ఆఫీసర్గా. సాటర్డే అయితే ఇక ఇంటికి రావాలి, సండే చర్చ్కి వెళ్ళాలి. ఇక బస్సు నా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆపుతాను. ఎక్కాను, ఆ సీటు రెండో సీటు నాకు. బస్సు హై స్పీడ్, కడప అంటే స్పీడ్ చెప్పే పర్లేదు, 100 కిలోమీటర్లు మినిమం ఉంటారు వాళ్ళు. దేవుని యొక్క మహాకృప ఏంటంటే 15 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది, బస్సు యాక్సిడెంట్ అయిపోయింది. ఒక చెట్టు మాను అద్దంలోంచి పగిలి నా దగ్గరికి ఇట్లా వచ్చి ఆగింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒక బెత్తడే అడ్డం మాను వచ్చి ఇట్లా ఆగిపోయింది. నా దేవుడు అద్భుతమైన కార్యములు చేసే దేవుడు, దేవునికి స్తోత్రం. ఆ బస్సుకి ఎవరికి హాని జరగలేదు, అది నా ముందుకు వచ్చి ఇలాగ ఆగిపోయింది. నా దేవుని క్రియలకు నేను ఆ దినాన్ని అక్కడే మోకాలని దేవునికి ప్రార్థించాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడు. దేవుని యొక్క మహాక్రియలు అలాగనే ఉంటాయి. మీరు అనుభవించండి. ఆయనకు కావాల్సింది నీతి కావాలి, ఆయనకి నీతి కావాలి, నీ భక్తి కావాలి. అదే ఆయనకు చేసే క్రియ. ఆ సాధారణ ఎన్నన్నా క్రియలు చేసి నిన్ను ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ
నిన్ను మాత్రం నీ దేవుడు వదిలిపెట్టడు, నిన్ను మాత్రం నీ దేవుడు వదిలిపెట్టడని దానియేలు చెప్తున్నాడు. మీ కాపురు కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, 2 తిమోతిలో పౌలు భక్తుడు నీకుండవలసినటువంటి ఆత్మీయతను ఎలాగ బలపరుచుకుంటున్నావు అని ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు అక్కడికి ఆపురా తల్లి. రక్షణార్థమైన జ్ఞానము క్రీస్తు యేసు ద్వారా నీకు విశ్వాసము కలిగించాలి. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నీవు యేసు క్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించావు, గుడ్. బాప్తిస్మం తీసుకున్నావు, గుడ్. అందులో నీకు ఒక జ్ఞానము రావాలి. ఎలాగంటే జ్ఞానము ఆత్మీయ జ్ఞానములోకి నువ్వు ఎదగాలి. యూ షుడ్ హ్యావ్ టు గ్రో ఇన్ ద షేప్ ఆఫ్ ది సాల్వేషన్ విజ్డమ్. రక్షణార్థమైన జ్ఞానము నీకు రావాలి. ఏమిటంటే ఆత్మతో కూడిన దేవుని యొక్క కృపను, శక్తిని పొందేవాడిగా ఎదగటానికి నీ విశ్వాసం ఎవరి ద్వారా ఉండాలంటే యేసయ్య ద్వారా ఉండాలి. ఆ జ్ఞానము రావాలంటే నీవు పరిశుద్ధ లేఖనాల్లో నిష్ణాతుడు కావాలి. పరిశుద్ధ లేఖనములు, గ్రంథములు చదవాలి. కొంతమంది ఎంత చదివినా అర్థం కావట్లేదంట. ఎందుకు కాదు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వట్లేదు ఆ జ్ఞానాన్ని. మాకెవరు నేర్పారు? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతాడు. నీకున్న జ్ఞానముతో నీవు పరిశుద్ధ లేఖన గ్రంథములు చదువుతూ, రాస్తూ, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనే నిన్ను ఆత్మీయతతో కూడిన ప్రతి పరిస్థితుల్లోకి సిద్ధపరిచి, స్థిరపరిచి, క్రమపరిచి ఆశీర్వాదకరంగా మార్చగల ఏకైక దేవుడని నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, డోంట్ లీవ్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని వినటం మానవద్దు, వాక్యాన్ని చదువుట మానవద్దు, వాక్యంతో ప్రార్థన చేయటం మానవద్దు. అంటే జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు నీకు యేసయ్య నీ పక్షం నుండి నీవు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నీ పక్షంగా అగ్ని కరక్షణ వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక్కదానివే స్త్రీగా ఉన్నప్పటికీ 1000 ఏనుగుల బలాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీ శత్రువు నీ మీదకి రాడు. నా దేవుడు నీ శత్రువు అయినటువంటి వ్యక్తి చేత కూడా నీకు సహాయం చేసేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి దేవుడు శత్రువైన సింహము, శత్రువైన రాజు, శత్రువైన భక్తులు మొత్తము కూడాను విస్తుపోయారు నా దేవుని క్రియను చూసి ఆ ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఆత్మీయ స్వాతంత్రాన్ని నువ్వు పొందాలి. ఫస్ట్ పాయింట్. క్రైస్తవుడు అని పక్కన పెట్టేయమంటాను ప్రతిసారి మీతో. ఆ టైటిల్ ని పక్కన పెట్టేసండి, క్రైస్తవ టైటిల్ ని. మీరు చేయవలసింది ఏంటంటే ఆత్మీయ స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి. ఆత్మీయ స్వాతంత్రం ఉన్నప్పుడు నీకును దేవునికి సంధి ఏర్పడుతుంది. దానియేలు అదే చేశాడు. దానియేలు అదే చేశాడు. ఆ లోకంలో ఉన్న క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రీతిగా జీవించాలి, తప్పదు, ఆడున్నాను కాబట్టి నేను చెయ్యాలి అన్నప్పుడు కూడా నిబద్ధతతో ఉండి తను వాటిని అంగీకరించని వాడిగా ఉన్నాడు. మరణమైనప్పటికీ అంగీకరించని వాడిగా ఉన్నాడు. అతి కఠినమైన, దృఢమైన, నిశ్చయమైన నీ యొక్క నిర్ణయాలు దేవునికి అవసరమని దానియేలు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకని నిర్దోషి కాదు అని దేవుడు గుర్తించాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు చొప్పున ఆయన నిర్దోషిగా కనపడలేదు. ఎందుకంటే అతను రక్షణార్థమైన జ్ఞానంలో ఎదిగిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలోని ఆయన మాట్లాడుతున్న మరి యొక్క సత్యాన్ని, దానియేలు ఏ రీతిగా అతి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. 2వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని 1వ అధ్యాయము ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాను. 1:15 ఏమనగా సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను భావములను గ్రహించి తెలివి గలవాడై ఉండెను. ఇది ఈ పాజిటివ్ పాయింట్. ఇది కూడా
తెల్లవారితే నీకు దర్శనాలు, ఏదో ఒక దర్శనం రావాల్సిందే. నువ్వు ఎప్పుడైతే వాక్యములు సత్యములు తెలుసుకుంటూ దేవునితో ఉంటావో, దర్శనములు చెప్పడం మాత్రమే కాదు, దర్శనములను చెప్పగలిగినటువంటి భావాన్ని చెప్పగలిగిన దేవుని ఆత్మీయ జ్ఞానాన్ని కూడా నీకు నాకు దయచేస్తాడు. అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం. అదే దేవుడు నీతో నాతో మాట్లాడి అటువంటి శక్తివంతమైన దేవుని సన్నిధిని నీకు దయచేయబోతున్నాడని నీవు గ్రహించాలి. ప్రొవైడెడ్ నీవు వాక్యానుసారం జీవిస్తున్నావా లేదా, వాక్యములో ఉన్న సత్యములను గ్రహిస్తున్నావా లేదా, నాకు తెలిసినదే జ్ఞానమని నీకు నువ్వుగా నిర్దేశించబడినటువంటి మూర్ఖత్వంలో వాళ్ళ రోమిలకు రాసిన పత్రిక ఉత్తర ప్రచురాలు మనం చదువుకున్నాం. నీకు నీవుగా జడ్జిమెంట్ చేసుకుంటున్నావా? డోంట్ డూ దట్ వన్. వాక్యానుసారమైన స్థితిలో కలిగి ఉండు, వాక్యానుసారమైన జడ్జిమెంట్ నువ్వు చేసుకోకాలి. నీకు నువ్వుగా నాకు ఇదే తెలుసు, నేను దీంట్లోనే గొప్ప అనుకుంటే నీకు ఏ కార్యము జరగదు. జరగదంటే దానియేలుకు ఎందుకు జరిగింది? దానియేలుకు ఎందుకు జరిగింది? కారణం ఇదే, ఆయనకు ఉన్నటువంటి భక్తి, ఆయన దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడని ఈ సమయంలో మనం చూస్తున్నాం. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలంటే దేవుడు మాట్లాడిన మరొక సత్యాన్ని చూస్తున్నాం. యాకోబు భక్తుడు 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు 2:5 వచనం పత్రిక. హల్లెలూయా. 2:5 అమ్మా, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ చేశాడు, మీరు గమనించారో చూడండి. ఒక ప్రశ్న నీకు వేస్తున్నాడు దేవుడు. అనగా నీలో ఒక ఇవల్యూషన్ రావాలా, జ్ఞానము ఏమిటి ప్రశ్న నాకు వేశాడు దేవుడు అని నీలో ఒక ప్రశ్న ఉద్భవించాలి. ఆ ఉద్భవించినప్పుడు నీకు సమాధానం కొరకు నీ యొక్క ఆత్మ, మనస్సు, శరీరము తృష్ణ కలిగి ఉండాలి. ఊరికే చదువుతుంది కాదు, ఆ ప్రశ్నలో నీకు సమాధానం కొరకు నువ్వు ఆత్మీయంగా బలపరచబడే ఒక తృష్ణ కలిగి ఎదురు చూడాలి. ఆయన అంటున్నారు చూడండి, విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. దానియేలు విశ్వాసాన్ని చూశాడు. నీ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ దరిద్రులు ఏం చేస్తాడు ఆయన? విశ్వాసమందు భాగ్యవంతులుగాను తనను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అంటే నన్ను ఏర్పరచుకున్నాడని నీవు అనుకోవాలి. నిన్ను ఏర్పరచుకున్నాడా లేదా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు yes, my God has stated that he has created and made me to live in him. Hallelujah. అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చెప్తావో, it has been said that is finished. నువ్వు ఎప్పుడైతే అంటావో ఆయన ఆమేన్ అంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నెక్స్ట్ వచ్చిన వర్డ్ చదువుతాను. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైనా కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే నీ దేవుడు నీ పక్షంగా ఉంటాడని ఒక ధైర్యాన్ని దేవుడు ఇది రాణిస్తున్నాడు. అట్టి ఆత్మీయ స్వాతంత్రము కలిగి నీవు జీవించమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మీయ పునాది 1 పేతురు 2:6 ఆత్మీయ పునాది నీకు ఎలాగున్నది? ఎలాగనగా స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసించువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. లేఖనమందు వ్రాయబడినది, విశ్వసించున్న మీకు అమూల్యమైన వాడు వారికైతే నిషేధించును మరియు అడ్డుబండి ఆయను. దేవునికి స్తోత్రాలు. కట్టువారు వాక్యమునకు తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిన. ఇందులో సత్యం ఏంటంటే ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దానియేలు సిగ్గుపడ్డా? రాజు సైతం వచ్చి
రాజు సైతం వచ్చి ఒక శాసనాన్నే చేశాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దానియేలు ఆరాధించుతున్న దేవుడే దేవుడని ఆ దేశంలోని ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు. నీకు కూడా అంతే. నీవు ఎప్పుడైతే అటు విశ్వాసంతో నీవు అన్యుల మధ్య జీవిస్తున్నావో అది నీకు హాని కలగదు, నీకు సిగ్గుపరచబడడు, నీకు శక్తివంతుడిగా చేస్తాడు, నిన్ను అద్భుతమైన వ్యక్తిగా చేసుకొని నీకు ఆ ప్రాంతంలో ఒక సాధనముగా ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 28:20 అనేకమైన సత్యాలను ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా 28:20లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తున్నాం. యెషయా భక్తుడు 28వ అధ్యాయము 20వ వచనము. వెడల్పు చాలదు, ఆశ్చర్యమైన కార్యములు చేయుటకు వరణించుటకు రేచును రేగును బిగింపబడుకున్నట్లు పరిహాసకులై ఉండుటకి నియమింపబడిను. యెహోవా వలన నేను దాని సమాచారము. దేవుడు మాట్లాడుతున్న మాట ఈ 3 వచనాల్లో మీరు గమనించినప్పుడు మీ బంధకములు మరి బిగింపకుండునట్లు. దీని సెన్స్ ఏంటంటే పరిహాసకులై ఉండకుడి అని అంటే విశ్వాసాన్ని మీరు కోల్పోకుండా విశ్వాసంలో స్థిరపరచబడి మీ ఆత్మీయతను బలపరచుకొని జీవించమని దేవుడు చెప్తున్నాడు. మనకి విశ్వాసం ఏంటంటే ట్విల్టింగ్ ఫెయిత్. ట్విల్టింగ్ ఒకసారి ఇలాగుంటుంది, అలా ఉండకూడదు. కంటిన్యూవలీ కాన్స్టాంట్ అండ్ కంటిన్యూవలీ ఇట్ హ్యాస్ టు గ్రో. ఏ రీతిగానంటే ఆ నిలకడగా ఆ విశ్వాసము ఆ రీతిగా కొనసాగింపబడాలి. ఎప్పుడైతే సమస్య వచ్చిందో అప్పుడు నీవేం చేయాలి? ఇట్లా అయిపోతావా? దాని మీదే నిలబడు. దానియేలు నిలబడ్డాడు. మరణానికి పంపిస్తున్నాడు. లేదండి ఈసారి మనకి మానలేను, మీ దేవుడు నేను పూజిస్తాను, లేకపోతే ఆ పని నేను చేస్తానని అనద్దు. నిలబడు. దేవుడు ఆయన పని ఆయన చేసిపోతాడు. బిగింపబడకుండానట్లు. రోగమైనంతే, ఏ రోగమైనా కూడా దేవుడు తీసేయగలడు. ఏ సమస్య అయినా దేవుడు తీసేయగలడు. నీ విశ్వాసం ఏ రీతిగా ఉందని దేవుడు అడుగుతున్నాడు. ఆ విశ్వాసము దానియేలుకున్న విశ్వాసం నీకుందా? అది లేదంటే నీవు ఏ విధమైన సమస్య ఎదుర్కొంటావో ఆ రీతిమైన సమస్యలు నేను ఎప్పుడు ఉండిపోతావు. ఈ బిడ్డల విషయంలో కూడా నీ విశ్వాసం ఎలాగున్నది? నీ బిడ్డల విషయంలో నీ విశ్వాసం ఎలాగున్నది? దానిని కూడా దేవుడు చూసేవాడిగా ఉంటున్నాడు. ఈ దినాన రాజు దానియేలు విశ్వాసాన్ని చూసి దానియేలు విశ్వాసంతో ఉండాలని తెలుసుకొని దానియేలు ప్రార్థన దేవుడు ఉన్నాడేమోనని తెలుసుకుని ఆయన గుహ దగ్గరికి ఆ సింహముల మౌన దగ్గరకు వచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, అక్కడున్న మాట, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. 18 చివరి వచనము. ఆయనకు అతనికి నిద్ర పట్టకపోయేను, లేచి. ఇక్కడ ఎవరి విశ్వాసం రా? అక్కడ రాజు విశ్వాసం కూడా ఉందా? యేసు దేవునికి స్తోత్రం. నీ శత్రువు కూడా నిద్ర పట్టనివ్వడు దేవుడు. నీ శత్రువు ప్రార్థన కూడా విన్నాడు దేవుడు. నిద్ర పట్టకుండా వెళ్ళాడు గుహ దగ్గరికి. వాళ్ళ దేవుడు గొప్ప కార్యం చేస్తాడని వెళ్ళాడు, చూశాడు. దేవుని గురించి ఒక చట్టాన్ని తయారు చేశాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఆత్మీయ పునాది మనకు ఆ రీతిగా ఉండాలి. ఆత్మీయ పట్టుదల కూడా. 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటున్నాం. 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనము. 5:13 ఎపిస్టల్స్ పత్రికల్లో 1 యోహాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. వెరీ గుడ్. హల్లెలూయా. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ను వేడుకొనిన
ఏమంటున్నాడు చూడండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ స్వతంత్రాన్ని, ఆత్మీయ పునాదిని కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థనలోనే ఆయన నీకు ఇచ్చేసానని తెలియచేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. During the course of your prayer itself, God speaks with you that it will be revealed and it will be materialized. అది నీకు తెలియచేయబడుతుంది, అది నీకు స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. గ్రేట్ గాడ్ దట్ యు డు హావ్. అలాంటి గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావని నీవు గ్రహించాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ స్వతంత్రము, ఆత్మీయ పునాది నీకు హెచ్చుగా కలిగి ఉంటుందో ఈ క్రియలన్నీ కూడా నీ పక్షంగా జరిగించి నిన్ను ఒక అద్భుతమైన దేవునికి సమీపస్తుడిగా చేసుకుంటాడని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని బలము ఏలాగా ఉంటుందో ఒకసారి చూసిన వాగ్దానము నెరవేర్చువాడు. మనందరికీ తెలుసు, ఒక మాట వాక్యానుసారముగా నీకు ఇచ్చాడంటే ఆ వాక్యానుసారం ఇచ్చిన దేవుడు ఆ మాటని నీవు ఆయన యందు నిలకడగా ఆ విశ్వాసంలోనే కొనసాగించబడినప్పుడు ఒక దినమున ఆ విశ్వాసము ద్వారా ఏ క్రియతో జరగదనుకుంటున్నావో ఆ క్రియను నా దేవుడు జరిగించగల ఏకైక దేవుడని అబ్రహాం అనే ఒక విశ్వాసి, శారా అనే ఒక విశ్వాసి వారు గ్రహించి వారు అద్భుతమైన కార్యమును వారి జీవితంలో 25 సంవత్సరాల తర్వాత పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. 25 years prolonged faith. 25 సంవత్సరాల కాలము prolonged, నాట్ wilting, సమాంతరముగా పెరిగినటువంటి విశ్వాసం వాడని. ఆ విశ్వాసము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్న రోమన్స్ 4th chapter 21st verse. హల్లెలూయా. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని. ఈ మాట చాలా మీరు విశ్వాసులందరూ గ్రహించాలి. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి నెరవేర్చుటకు సమర్థుడంటే దేవునికి స్తోత్రం. ఏ విధమైన కూడా ఆయన సమర్థుడండి. ఇంకో సాక్ష్యం సమర్థుడు అంటే నేను చెప్తున్నాను. నేను ఒక ప్రమోషన్ కోసం ప్రార్థన చేశాను. మా కోర్టులో ఉన్నాయి, మా మీద ఒకరు కోర్టులు వేశారు, రాదు, కోర్టులు వేసి రాదు. నా దేవుడు ఎంత సమర్థుడంటే ప్రమోషన్కి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి కడపకు పంపించాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మళ్ళా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేను ఒక్కటే ప్రమోషన్ అడిగాను, షార్ట్ టైం నన్ను జిల్లా ఆఫీసర్ చేశాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దట్ మచ్ ఆఫ్ కేపబుల్ గాడ్. 1 year ప్రార్థన చేశాను కన్నీటితో. నువ్వు నాకు ఇయ్యాలి దేవా, నాకు తెలుసు ఇది నాకు రాదని, కానీ నువ్వు ఇస్తావని నేను ప్రార్థన చేయగా నా దేవుడు అద్భుతమైన కార్యము కడప ప్రాంతంలో చేసి మరల కర్నూలు కూడా పంపించాడు. దేవునికి స్తోత్రం. Such is the great God. He's a capable God. అధికారుల మనస్సులను మార్చగల దేవుడు. హల్లెలూయా. అందరూ విస్తుపోయారు, వీడికి ఎట్లా వచ్చింది అన్నారు. ఎట్లా వచ్చిందో దేవుడే చేసుకుపోయాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు చేశాడు. హల్లెలూయా. ఆయనంత సమర్థుడని అన్యుడు అబ్రహాము, మీ అందరికి తెలిసిన వాడే, విగ్రహారాధికుడు అబ్రహాము దేవుని మాట చొప్పున ఆయన పాదములు పట్టుకొని జీవించిన వాడు, విశ్వాసంతో స్థిరపరచబడినటువంటి వాడు. 25 సంవత్సరాల కాలము ఆయన భార్య ఎంతో విశ్వాసంతో కొనసాగించబడిన రూఢి అయిన విశ్వాసంతో, దృఢమైన విశ్వాసంతో ఆయన సమర్థుడిని నమ్మినటువంటి వారికి నిస్సాపోని ఒక అద్భుతమైన వ్యక్తిని దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఓన్లీ ద ఇండివిడ్యువల్ ఇన్ ద బైబిల్. శక్తివంతమైన పరిశుద్ధమైన వ్యక్తి ఇస్లాము. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. ప్రార్థన పూర్వకంగా నువ్వు ఎప్పుడైతే బిడ్డల కోరికలు తెచ్చుకుంటావో వారిలో శక్తివంతమైన కార్యములు జరుగుతాయని దేవుడు వారి ద్వారా తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది చూశారు, ప్రార్థన ద్వారా వచ్చినప్పుడు పుట్టిన బిడ్డలందరూ ఎలా ఉంటారు, కలుస్తాడు.
ప్రార్థన ద్వారా పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారో నేను చూశాను. వారి యొక్క శక్తివంతమైన ఆత్మీయతను చూశాను, బలాన్ని చూశాను. మొన్నటి దినాన ఆ యొక్క కమల్ పాస్ గారి సంఘంలో నేను ప్రార్థన చేయగా 3-4 బిడ్డలు పుట్టే. అయ్యారు మీరు ప్రార్థన చేసిన బిడ్డలు ఎంతో ఆత్మీయంగా వాళ్ళ సండే స్కూల్లో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కమల్ పాస్ గారు చెప్తారు, దేవునికి స్తోత్రం. బ్యాప్టిస్ట్ ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఆత్మీయత ఎలా ఉన్నదని చెప్పడానికి నువ్వు రూఢిగా నమ్ము. అదే ఇప్పుడు వస్తున్నటువంటి బలహీన పరిస్థితులు. లేదు, లోకంలో ఏదైనా మనం జయించవచ్చు. నాకంటే బంధకాలు మీకేం లేవు, నాకున్న బంధకాల కంటే మీకేం లేవు. సండే వస్తే నేను జిల్లా ఆఫీసర్ అయినా కూడా మొబైల్ కట్. స్టేట్ ఆఫీసర్ అందరికి సమాధానం చెప్పాలి. జడ్సన్ రాడు, సండే చర్చ్కి వెళ్తాడని ఆయన కూడా కనుక్కొని నన్ను మాట్లాడతాను కూడా రాడు నా మొబైల్ కి. దేవునికి స్తోత్రం. God can do wonderful things with the senior officers even. If you don't believe him. దానికి ఇక్కడ మొబైల్ పెట్టి శబ్దాలు పెడేస్తూ ఉంటారు. ఏం కాదు, God can do wonderful things. ఆయన మీరు నమ్మండి. ఆయన ఏం చేస్తాడంటే ఆయన మీటింగ్ అయినా కూడా రాడు, జడ్సన్ రాడని వాళ్ళే అంటారు. నాకేమైనా హాని చేశారు వాళ్ళు? చెయ్యలేదు. వాళ్ళు అన్యులు. కాబట్టి విశ్వసించండి, దృఢంగా విశ్వసించండి. నథింగ్ హార్మ్ విల్ హ్యాపెన్. మొండోడు అనే మాట మీకు రావాలంతే. మొండోడు చెప్తే వినడయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క మాటని 2 కొరింథీ 9:8 పౌలు భక్తుడు చెబుతున్నాడు చూడండి. ఒక అద్భుతమైన ఆశీర్వదకరమైన వాగ్దానము. మరియు సర్వ సమృద్ధి గలవారై దేవుడు మీ ఎడల ఏంటట? సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రాలు. సమస్త విధములైన కృప అనే ఓడు ఎందుకు తెలుగు ఓడు అలా రాశాడు మీరు గమనించండి. కృపలో నీవు నడుస్తున్న నడకలో కూడా నువ్వు ట్విల్టింగ్ అయి పడవచ్చు. నువ్వు బలవంతుడే అవ్వచ్చు, కానీ నీ దేవుడు నిన్ను పడనివ్వడు. కఠినమైన మార్గాలు నచ్చు నీకు, దేవుడు నిన్ను పడనివ్వడు. ఆ కృపతో నిన్ను శక్తివంతుడిని చేసుకుంటాడు నీ దేవుడు. మీ అందరికీ తెలుసు ఫర్నెస్ అంటే ఏంటో. ఫర్నెస్ అంటే అగ్నిగుండములో వేసిన వాడు ఏమయ్యాడు? మనకి బయటకు వచ్చేసారు. సమస్తములైన ఏమంటాడు? కృపని అంటున్నాడు. ఆ కృప వారికి ఇవ్వటం మాత్రమే కాకుండా ఆ యొక్క దేవుడు వారి పక్షిగా వెళ్ళి వారిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అదే అలాంటిదే నా సంగతి కూడా చెప్పాలి మీకు. ఒక ఫర్నెస్ లో కింద లోయలాగుంది. నేను పక్కన నిల్చొని ఉన్నాను. నా స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తున్నాను. అది అడవి కింద ఒక ఫర్నెస్ మండుతా ఉంది. అక్కడ నా కాలు జారిపోయింది. అప్పుడు ఇంకా ఇంతకంటే డబుల్ ఉంటా. ఎక్కడున్నాను? జారితే వెళ్ళిపోవాలా? నాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, దేవదూతను పంపాడు. నన్ను అడ్డం అట్లా పెట్టేశాడు. ఆ యొక్క జారే ప్రాంతంలో ఏదో ఒకటి అడ్డం చిన్న మొక్కు ఉంటుంది. గాడ్ కెన్ డు వండర్ఫుల్ థింగ్స్. లేకపోతే ఆ రోజు శవమ్మ ఇంటికి వచ్చేవాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హీ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇఫ్ యు డూ బిలీవ్. ఆ స్టాఫ్కి వ్యాన్ ఎక్కితే సినిమా పాటలు ఉండవు. దేవుని వాక్యంతోనే 3 గంటలు కలిసినా కూడా నువ్వు యాడ్లు కార్లు వాక్యంతోనే నువ్వు యాడ్కి వెళ్తావు. కానీ ఏ విధమైనటువంటి లోకరీతిగా మాట్లాడటానికి లేదు. అట్టి విశ్వాసంతో మీరు ఉండండి. అద్భుతాలు మీ జీవితాల్లో చూస్తారు. మీరే సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం. 2 తిమోతి 1:12
అప్పగింపబడ్డాన్ని కాపాడు బలం కల దేవుడు. 2 తిమోతి 1:12 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఆ హేతువు చేత నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గు. ఈ మాటను మీరు జాగ్రత్తగా, మనకి ఈ లోకంలో ఈ మాటను మీరు జాగ్రత్తగా బలపరచుకోండి. సిగ్గుపడుట, ఇన్సల్టింగ్, షేమ్, ఇవన్నీ మనకున్నాయి. ఏం బాధపడద్దు మీరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నా దేవుడు సచ్ ఎ గ్రేట్ గాడ్. నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటావో దేవుడు నిన్ను అద్భుతమైన శక్తివంతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. ఏదంటే కూడా దానిని మొత్తం తుడిచి వేస్తాడని నీవు దృఢమైన విశ్వాసంతో ఆ దానియేలు మరి ఉన్నప్పుడు అంతే. ఫోమ్, FIRM, ఫోమ్, స్టడీ, STURDY, స్టడీ, స్టేబుల్, STABLE, స్టేబుల్. ఈ స్థితి నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో విశ్వాసంలో అద్భుతమైనటువంటి క్రియలు నీ జీవితాల్లో చూస్తావు. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏది లేదని నువ్వు ఈ దినాన నువ్వు యోచిస్తూ ఉన్నావు, దానిని దేవుడు నీకు ఇవ్వగల సమర్థుడు, సమర్థుడు. దేవునికి స్తోత్రాలు. పౌలు భక్తుడే వరకు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. చిక్కుకొని అందువలన కూరుకొని పోయి అమరము పోసాగాడు. కానీ శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక దరికి పోవాలనియు ఆజ్ఞాపించును. ఈ విషయంలో ఎవరు సహాయం చేశారు? శత్రువు చేత దేవుడు మాట్లాడిస్తారని చెప్పానే. ఎవరైతే అరెస్ట్ చేశారో పాల్ని, ఆ అరెస్ట్ చేసిన పాల్కి, ఆ రాజుకి, సైనికుడికి దేవుడు ఒక ఆలోచన కలుగు చేశాడు. నీవు అట్టి విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఎవరైతే ఇబ్బంది పాలు చేస్తారంటున్నారో ఆ వ్యక్తులతో దేవుడు నీ పక్షంగా వేద్యం వేస్తాడని నువ్వు గుర్తించాలి. Such a great God that God has given such things. ఆయనను కలిగి ఉండి కాదు నాకు కాలేదంటే ఆయన స్థితిని వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. నీవేదో నేర్చుకున్నదే నీ విశ్వాసం కాదు. నేను అదే చెప్తున్నాను. నేనేదో నేర్చుకున్నాను నా చిన్నప్పుడు, అది కాదు. ఇంకా ఏదో ఉంది, అది నేర్చుకోవాలని తప్పని ఉండాలి నీలో. అది ఉన్నప్పుడే ఒక అద్భుతమైన కార్యములు చేయగలడు. పౌలు భక్తుడే ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయము 17వ వచనములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 4:17. అయితే బలపరీక్షను కనుక ఏంటట, సింహము నోట నుండి తప్పింపబడు. ఎవరు చేశారు ఆయనకి? ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను. దేవుడికి స్తోత్రం. మీరందరూ దేవుడితో ఇప్పుడు ఒక మాట చెప్పుకొని నా పక్కన కూడా నా దేవుడు నిలిచాడు అనండి. దేవుడు చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఇక్కడ మెటీరియలిజం తీసుకురావద్దు, రేషనలిజం తీసుకురావద్దు. ఆప్టిమిజం ఇస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద బైబిల్. ఆప్టిమిజం ఉండాలి బైబిల్ అంటే. రేషనలిజం పనికిరాదు, మెటీరియలిజం పనికిరాదు. ఓన్లీ ఆప్టిమిజం. గాడ్ ఈస్ డూయింగ్ నౌ. చేస్తున్నాడంటే నమ్ము. నీ పక్కన నుంచున్నాడంటే నమ్ము.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ పక్కన ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. 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 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. ఉంటిమి. పౌలను నేను ఆ. పలుమారు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచెను. సాతాను మమ్మల్ని అభ్యంతరపరచెను. ఆ. ఏలయనగా ఏలగనగా నిరీక్షణయైనను, ఆ. ఆనందమైనను, ఆ. అతిశయ కిరీటమైనను ఏది? ఏంటి? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆ. ఆయన ఎదుట మీరే కదా, ఆ. నిశ్చయముగా మీరే మహిమయు ఆనందమునై ఉన్నారు. మా మహిమయు ఆనందమును అయ్యున్నారు. ఇక్కడ 2 మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. సాతానుడు అట్టి వాక్యమును బోధించడానికి ఎప్పుడు కూడాను దైవజనుని ప్రలోభించడు. తనకి ఇష్టమైన వాక్యాన్ని ప్రబోధించడానికి దైవజనుని ప్రలోభపెడతాడు. జాగ్రత్త వినాలి మాట. తనకు విరోధమైన మాటని బోధించినప్పుడు దైవజనుడిపై ధ్వజమెత్తుతాడు. అయినప్పటికీ నీ దైవజనుడు ఏం చేయాలంటే మీరు మహిమలో వెళ్ళట అది ప్రాధాన్యత. కాబట్టి దానికే దైవజనుడు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఈ లోక మర్యాదల చొప్పున ఈ వాక్యం చెప్తే చర్చికి రాలేమో ఎందుకు అనే మాటలతో ఉండే దైవజనుడికి సాతానుడు ప్రలోభ పెడతాడు. కాబట్టి దేవుని శక్తివంతుడు పౌలు అదే చెప్తున్నాడు. సాతానుడు ఏం చేశాట? మమ్మను అభ్యంతరపరచును. దేవుని యొక్క శక్తిని గురించి చెప్తే సాతానుడికి ఇష్టపడదు. కాబట్టి దేవుని యొక్క శక్తినే ప్రభావితం చేయాలి. ఆయన యొక్క క్రియలనే ప్రభావితం చేయాలి. ఆయన యొక్క నివసించి ఆయనకు సాక్షులుగా ఉండే స్థితినే ప్రభావితం చేయాలని వాక్యం ఉంది. అది రక్షణార్థమైన జ్ఞానం అని తెలియజేస్తున్నది. ఆ జ్ఞానంతో మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. యెహెజ్కేలు భక్తుడు 28వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెహెజ్కేలు భక్తుడు 28వ అధ్యాయము 3వ వచనము. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీకు ధనాగారములోనికి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను నేను విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీకు గర్వించిన వాడమైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా ఆనందించుము. చూడండి, ఈ మాట నీ కొరకే చదివించాడు. అభిప్రాయము అనే మాట ఎలాంటిది? మనందరం కూడాను మన మనస్సులో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. మైండ్ సెట్ ఒకరి గురించి ఆటోమేటిక్గా. ఇప్పుడు నీ గురించి కూడా దేవునికి ఒక అభిప్రాయం ఉంటుందని నువ్వు గ్రహించాలి. The mindset of the God speaks with your faith, about your faith. కాబట్టి అది స్టడీగా ఉందా లేదా అని నువ్వు గుర్తించుకోవాలి. భక్తితో జీవిస్తున్నావు లేవో అని నువ్వు గుర్తించుకోవాలి. దేవుని అభిప్రాయాన్ని నువ్వు మార్చేయాలి. He can change his mind and thought. కాబట్టి అటు ఆలోచన మార్చుకునే స్థితిలోనికి వెళ్ళాలి. కానీ నువ్వు నేర్చుకున్నదే గొప్పది అనుకోవద్దు. అంతకంటే గొప్పది ఇది వాక్యంలో ఉందేమో కనుక్కో. నీకంటూ నువ్వు ఒక నిబంధనలు పెట్టుకోవద్దు. ఆయన సన్నిధిలో ఆయనకున్నటువంటి నిబంధనలే నీవవ్వాలి. నిన్ను గురించి ఒక అభిప్రాయం దేవునికి కావాలని నువ్వు గుర్తించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మాట చదువుకొని ముగించుకుంటున్నాం. ఎఫెసియన్స్ 5:21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు బస్ భయము, దేవుని యందు భయం కలిగి ఉందాం. దేవుని యొక్క ఆత్మలో ఒకరికొకరు లోబడి ఉన్నట్టు ఏంటిది? యేసయ్యకు ఉన్నటువంటి గుణం అది. నీ దేవునికి ఉన్న గుణం అది లోబడి ఉండటం అనేది. అనగా నువ్వే తగ్గిపోలా. యేసయ్య స్వరూప్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు. యేసయ్య స్థితిని నువ్వు పొందబోతున్నావు. అట్టి స్థితిలోనికి నువ్వు ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఆమె క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ప్రభురాత్రి భోజన సంస్కారము అత్యంత శ్రేష్టమైనది, అత్యంత పరిశుద్ధమైనది, అత్యంత ఆత్మీయమైనది. అతి సమయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మన ఆత్మలను, మన హృదయములను, మన శరీరములను సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడే యోగ్యతను మనం సంపాదించుకుంటున్నాం. కమ్యూనింగ్ విత్ ద గాడ్, దేవునితో మాట్లాడుట, దేవుడు నీతో మాట్లాడుట, రెండు క్రియలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్నటువంటి స్థితిని పొందడానికి సిద్ధపడి ప్రార్థనలో కొనసాగుదాం. మనం గా చదువుకున్న మాటని, కొరింథియన్స్ లో ఉన్న మాటని చదువుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. పరీక్షించుకుందాం. మనకంటూ ఒక నియమము, నిబద్ధత ఉంటే అది వాక్యానుసారం అయితే పర్వాలేదు, కానీ మీ సొంతమైతే మాత్రము దేవునికి ఇష్టం లేదు. ఆయన అభిప్రాయం వేరుగా ఉంటుంది నీ గురించి. అట్టి అభిప్రాయాన్ని దేవుడిని క్రియేట్ చేయొద్దు. దానియేలు వలె దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దానియేలు వలె భక్తి తత్పరత గలవాడిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దానియేలు వలె దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రవర్తనలో, ఆత్మీయతలో, జ్ఞానంలో, దర్శన భాగంలో స్థిరపరచబడిన వాడిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీకు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుగ్రహించబోతున్నాడని విశ్వసించినప్పుడు, దేవా, నేటి వరకు నా స్వంత జ్ఞానంతో నేను ఆరాధించాను, అయినా వాక్యానుసారం దానియేలులో ఉన్న ఆత్మీయతను, నేను ఆత్మ జ్ఞానాన్ని నేను పొందుకున్నాను స్వామి, నన్ను క్షమించు, తద్రీతిగా నన్ను బలపరచని అడుగు. నీ జీవితంలో ఏ బంధకములు నా విడుదల చేయబోతున్నాడు, ఏ సమస్యలు నా విడుదల చేయబోతున్నాడు, ఏ రోగమున విడుదల చేయబోతున్నాడు, నీవు యోచించిన దాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ స్వంత జ్ఞానాన్ని దేవుడు తులచి వేయబోతున్నాడు. దేవుడి యొక్క ఆత్మీయతను స్థిరపరచబోతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనలో కొనసాగడి. ఆయన యొక్క శరీరము నిమిత్తము, ఆయన యొక్క రక్తము నిమిత్తము ప్రార్థన. సహోదరి ప్రమీల. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప,